హాయ్ అండి, ఈరోజు వీడియోలో రాయలసీమ స్టైల్లో నాటుకోడి పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా చికెన్ ముక్కలు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని నీటిలో శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు పసుపుని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ చికెన్ ముక్కలను ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీగాని కడాయిలో 1/2 కప్పు ఆయిల్ని హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలని యాడ్ చేసుకొని చిటపటమైన వెంటనే ఉల్లి తరుగు అలాగే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత టమోటో ముక్కలను యాడ్ చేసుకొని ఇవి గుజ్జులాగా అయిన తర్వాత మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నిటిని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇలా మసాలాని యాడ్ చేసుకొని ఇందులోనే రుచికి సరిపడా కారం అలాగే కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకొని ఉడికించిన చికెన్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఈ చికెన్ పులుసు కొద్దిగా పులుసు ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వాటర్ ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకొని తర్వాత కారం ఉప్పు ఒకసారి రుచి చూసుకొని ఇంకొకసారి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బాగా ఉడికించుకొని చివరిలో కొత్తిమీర చల్లుకొని వేడివేడి అన్నంలో కానీ రాగి ముద్దలో కానీ జొన్న రొట్టెలో కానీ తింటే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.